డైల్ చేయొచ్చు, పోలీసుకు సహకారం తీసుకోవచ్చు, నేరాలు జరగకుండా మీరు జాగ్రత్తలు పడవచ్చు. ఇంకోటి, మన దగ్గర రెంట్ విషయమే కాకుండా మన దగ్గరికి టెంపరీ షెల్టర్ గురించి అని చెప్పేసి కొంతమంది రావడం జరుగుతుంది. మనకు తెలుసు, మీ అందరికి కూడా పిల్లలు ఉంటారు, యూత్ పిల్లలు ఉంటారు. వాళ్ళు చదువుకునే దగ్గరనే లేకపోతే ఏదో ఫ్రెండ్స్ అని ఈరోజు రేపు ఇంకా కొత్తగా ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాడు ముక్కు తెలియదు, వాడి ముఖం తెలియదు, వాడు ఏడ ఉంటాడో తెలియదు, వాడు ఏం పని చేస్తాడో తెలియదు, వాడి పేరెంట్స్ ఎవడో తెలియదు. ఎక్కడ ఫ్రెండ్ అంటే ఫేస్బుక్ ఫ్రెండ్ అంటాడు. వాడిని ఫోన్ చేయగానే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. అర్థమైందా? మీ పేరెంట్స్కి ఏం చెప్తాడు? నాకు డిగ్రీల క్లాస్మేట్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఏదో చెప్పి ఒక అబద్ధం ఆడతాడు. ఎందుకంటే మీరు రానియరుగా అబద్ధం ఆడతాడు. వాడు వచ్చిన తర్వాత చూస్తాడు, పరిసర ప్రాంతాలన్నీ చూస్తాడు. అయితేనేమో వీలైతే మీ ఇంట్లోనో దొంగతనం చేస్తాడు, లేదంటే పక్కన ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. ఎట్లాగూ వచ్చిన తర్వాత అటో ఇటో తెలిసి ఎక్కడంటే పక్కన ఇంట్లో వచ్చిండు, 2 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయిండు అని చెప్పి చెప్తారు. ఆడికి పోయి అడిగితే నీకు తెలియదు, నీ కొడుకు తెలియదు. అవునా కదా? నీకు తెలియదు, నీ కొడుకు తెలియదు. ఆటోమేటిక్ ఎవరికి వస్తుంది? నీకు. నువ్వు షెల్టర్ ఇచ్చినావు, వాడు దొరక్కపోయినావు, కానీ నువ్వు ఖచ్చితంగా అయితే నువ్వు దొరుకుతావు. నిన్ను పోలీసుకు తీసుకుపోవడం జరుగుతుంది, విచారణ చేయడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. ఒకటి, నేరం చేసిన వాడుకి ఎంత శిక్ష ఉంటుందో నేరానికి సపోర్ట్ చేసిన వానికి, మరియు నేరాలు చేసే వ్యక్తికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళకి కూడా అదే రకమైన శిక్ష ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా లేదా? ఇందాక సారు ఒకటి చెప్పిండు, అది ఫోక్సో, చిన్నపిల్లల్ని అంటే చిన్న పిల్లల్ని తీసుకొని పోయి ఫ్రెండ్షిప్ పేరు మీద తీసుకొస్తారు. ఇంటికి రాగానే ఎవరు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చేస్తారు, ఇంట్లో పెట్టేసుకుంటారు. అర్థమైంది? అమ్మాయి చూస్తే మైనర్ ఉంటుంది, వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తుండో తెలియదు, వాడు ఏం చేసిండో తెలియదు. అప్పుడేమైతే నీకు నీ ఇంటిల్లాది పాదికి మొత్తం కూడా అందరికీ జరిగిపోతారు. దయచేసి ఎప్పుడు కూడా మీరు మీ ఇంటికి వచ్చే వ్యక్తిని, మీ కాలనీకి వచ్చే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రేపట్ల ఏ వ్యక్తిని నమ్మే పరిస్థితులు కావు.